అభిరుచి మీ అభిరుచి. హలో రాజు గారు. హలో అండి. సో ఈరోజు గుమగుమలో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? మేతి క్యాబేజ్ మసాలా అండి. మేతి క్యాబేజ్ మసాలా. అవునండి. ఓ చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా. Yes. ఓకే, మరి మేతి క్యాబేజ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి క్యాబేజ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ముందుగా. ఓకే. సో ఇక్కడ మసాలా పేస్ట్ వచ్చేసి కొబ్బరి గసగసాలు తీసుకున్నాం, ఉల్లిపాయ కొద్దిగా. సో ఆల్రెడీ మనకు క్యాబేజ్ కూడా దగ్గరగా సేమ్ ఇదే ఉల్లిపాయ లాగానే మనకు ఫ్లేవర్ కూడా వస్తుంది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ కొంచెం పెద్ద కట్ చేసుకున్నాం. సో మసాలా కర్రీ కదా, ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాం. ఓకే. అలాగే మెంతి కూర కూడా. ఓకే. పెద్ద మెంతి తీసుకున్నారా? అవును, కొంచెం కట్ చేసేసాను. ఎస్. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో ఇవి రెండు కలిసి బాగానే వేగిపోతాయి రాజుగారు మనకి? వేగిపోతాయండి. ఓకే. మనం ఒకవేళ అంటే క్యాబేజ్ ఉడికించి వేసుకోవాలంటే ఫస్ట్ మెంతి వేయించేసుకొని మసాలా కూడా వేయించేసుకుని తర్వాత అప్పుడు క్యాబేజ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో కొంచెం ఆ క్యాబేజ్ అంటే ఆ స్మెల్ అది దాంతో ప్రాబ్లం లేని వాళ్ళు అయితే ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఆ స్మెల్ ఎక్కువగా పడదు అనుకున్న వాళ్ళు కొంచెం అది మీరు చెప్పినట్టు ఉడికించేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో మూత పెట్టేసేద్దాం కాసేపు. సో ఇది మగ్గిపోయిన తర్వాత మసాలా యాడ్ చేసుకుందాం. సో మసాలా పేస్ట్లు మనం ముందే కొద్దిగా వేయించేసుకొని కలిపేసి గ్రైండ్ చేసి పెట్టేస్తాం. ఓకే. ఓకే అండి, మరి ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనిషికి కావాల్సింది ఏంటండి? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. ఇవి రెండూ ఉంటే మిగతా వాటి విషయాల గురించి తర్వాత ఆలోచించవచ్చు. కానీ ఇవి రెండే తక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. కడుపు నిండా తిండి ఎలాగూ తినలేకపోతున్నాం. డైటింగ్ పేరుతో కడుపు మార్చుకోవాల్సి వస్తుంది, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల తిండి మితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నో కారణాలు. తిండి విషయం పక్కన పెడితే నిద్ర విషయానికి వస్తే చాలామంది అసలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కంటి నిండా నిద్ర అనేది కరువైపోతుంది. మరి బాగా నిద్ర పట్టాలంటే ఈ చిట్కా పాటించండి. రాత్రి పడుకోబోయే ముందు 1 గ్లాస్ గోరువెచ్చటి పాలలో 2 స్పూన్ల తేనె కలుపుకొని కనుక తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే బాగా నిద్ర పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. చూద్దామా రాజు గారు? ఓకే. మంచి ఫ్రైలా అయింది కదా ఇది. మంచి ఆ మేతి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఓకే. ఈ పేస్ట్ కొంచెం మనకు మగ్గితే సో మసాలా పొడులు అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కావాల్సిన కొంచెం ఆలు కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ అనేది. మామూలుగా అంటే టొమాటో కాంబినేషన్లో క్యాబేజ్ ఆలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అవును. సో ఇక్కడ మేతి కూడా ఉంది కదా, సో ఆలు మేతి కాంబినేషన్ బాగుంటుంది. సో రెండింటికి కూడా బ్లెండ్ అయిపోతుంది. ఎస్. సో అంటే ఒక్కోసారి ఇలా ఒకసారి అలా ఆలు కూడా యాడ్ చేసి తీసుకున్నాం కూడా బాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. ఎస్, బాగుంది. ఇది మంచి మసాలా టెక్స్చర్ అది కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. అంటే క్యాబేజ్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఆ క్యాబేజ్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ కదా అది.
సో రెగ్యులర్గా మనం వాడే వెజిటేబుల్సే, రెగ్యులర్గా మనం చూసే టేస్ట్లే, బట్ అవును. అప్పుడప్పుడు కొంచెం ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల మనకి కొత్త రుచులు పుట్టుకొస్తాయి. యా. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే. కొద్దిగా గరం మసాలా, మ్మ్. సో దీన్ని మనం కావాలంటే లూజ్ గా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా రోటీ లాంటి వాటిలోకి అయితే ఇట్లా కూడా ఇలా తీసేసుకోవచ్చు తీసేసుకోవాలి. కదా ఎస్, గారు? నేను ఇలాగే ఉంచేస్తున్నాను. ఓకే. సో ఇంకొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంది కాబట్టి మ్మ్. కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది. యా, కొంచెం చిక్కుదనం కూడా ఎలాగో ఉంటుంది. ఎస్. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా యా, కనిపిస్తుంది. బాగుంది. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాబేజ్ మేతి మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి క్యాబేజ్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, మెంతి కూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి క్యాబేజ్ మసాలా రెడీ.